హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వేస్ట్‌గా మన ఇంట్లో ఉండే కార్డ్‌బోర్డ్స్‌తోనే ఒక మంచి వాల్ డెకర్ అనేది తయారు చేసి చూపిస్తానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్‌గా వస్తుంది. మన ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకున్నా ఇలాంటి కార్డ్‌బోర్డ్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదండీ. అవి వేస్ట్‌గా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చిందనమాట. నేను ఒక కార్డ్‌బోర్డ్ తీసుకొని దానిపైన ఒక సర్కిల్‌లా ఉండే ఏదైనా ఒక క్యాప్ తీసుకొని దాని మీద డ్రా చేసేసుకొని అది నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒక స్ట్రైట్ లైన్స్ అనమాట గీసుకుంటున్నాను. మొత్తం ఈ లైన్స్ వచ్చేసి ఒక 7 లైన్స్ వచ్చేటట్టుగా గీసుకున్నాను. ఇలా గీసుకున్న తర్వాత ఆ లైన్స్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అనమాట. ఇలా ప్రెస్ చేయగానే సపరేట్ వచ్చేస్తాయి. వీటిని కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూడండి ఫస్ట్ ఎలా సర్కిల్ ఎలా ఉందో అలా అరేంజ్ చేసేసుకోవాలి. ఫస్ట్ కొంచెం చాలా తక్కువ గ్యాప్ ఉంచేటట్టు పెట్టేసి దీనికి వీడియోలో చూపించినట్టుగా కార్డ్బోర్డ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసేసుకోవాలి. పైన కింద ఒక 3-4 అనమాట స్టిక్ చేసుకోవాలి. గ్యాప్ అనేది మొత్తం సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా మొత్తం స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోనివ్వాలండి. డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎలా వస్తుందో వీడియోలో చూపించినట్టుగా. చాలా సింపుల్ అండి ఇది తయారు చేసుకోవడం కూడా. ఈ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రంట్ సైడ్ తిప్పి చూసినప్పుడు కూడా చూడండి ఎలా వస్తుందో. కొంచెం కొంచెం గ్యాప్ రావాలి, మరీ అంత ఎక్కువ రావద్దు తక్కువ రావద్దు. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలన్నమాట. అది గట్టి పడుతుంది. ఇలా ఆరిన తర్వాత నేను ఒక 3 పీసెస్ వీడియోలో చూపించినట్టుగా తీసుకొని ఆ 3 పీసెస్కి గమ్ అప్లై చేసి ఒకదానికొకటి స్టిక్ చేసేసుకుంటున్నాను. కొంచెం స్టిఫ్గా ఉండడానికి 3 పీసెస్ తీసుకుంటున్నాను. ఇవి కొంచెం లావుగా ఉన్నట్టయితే 2 పీసెస్ సరిపోతుందన్నమాట. అలా స్టిక్ చేసుకున్న కార్డ్బోర్డ్కి వీడియోలో చూపించినట్టుగా గమ్ ఫెవికాల్ అప్లై చేసేసి మొత్తం వీడియోలో చూపించినట్టుగా ఈ ఫస్ట్ మనం కార్డ్బోర్డ్స్ అన్ని స్టిక్ చేసుకున్నాం కదండి, దానికి ఇలా స్టిక్ చేసేసుకొని కొంచెంసేపు అలాగే ఉండనివ్వాలి డ్రై అనే వరకు. అలా లేదంటే మీరు గ్లూ గన్ పెట్టేసుకున్నారంటే తొందరగా స్టిక్ అయిపోతుంది. ఇలా నేను 3 పీసెస్ రెడీ చేసుకున్నాను. ఇది వచ్చేసి టిష్యూస్ అనమాట. ఈ టిష్యూస్ వచ్చేసి నేను వాటరు గమ్ము అప్లై చేసిన వాటర్ని ఈ టిష్యూస్ కార్డ్బోర్డ్ పైన పెట్టి వీడియోలో చూపించినట్టుగా ఆ వాటర్ అనేది అప్లై చేస్తున్నాను. దీనిపైన ఏమైనా పెట్టినా కూడా స్టిఫ్గా నిలబడడానికి ఇలా కార్డ్బోర్డ్ని స్ట్రాంగ్గా చేయడానికి ఇలా చేయాలన్నమాట. ఈ టిష్యూ పైన వాటర్ అండ్ గ్లూ అప్లై చేసిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం అప్లై చేయాలి. ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 సైడ్లు చేయాలన్నమాట వీడియోలో చూపించినట్టుగా. ఈ ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే చేయాలి. ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. దీనిపైన ఏ వస్తువులు పెట్టినా కూడా నిలబడడానికి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా 3 కూడా ఉంటాయి, మిగతా 2 కూడా ఉన్నాయి కదండి, వాటిని కూడా సేమ్ ఇలాగే ఈ టిష్యూ పైన గమ్ అండ్ వాటర్ అప్లై చేసిన లిక్విడ్ని మొత్తం అప్లై చేసేసేయాలి. ఇవి కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత చూడండి ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంటాయో. ఇక్కడ చూడండి డ్రై అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ వచ్చేసి వీటికి పెయింటింగ్ వేసేసుకోవాలి. చూడండి నేను ఇక్కడైతే బ్లూ కలర్ పెయింట్ వేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసేసుకోండి. చాలా సింపుల్. ఈ కలర్ పెయింట్ వేసేసామంటే మన వాల్ డెకర్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి బ్యాక్ సైడ్ వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసుకోవాలి. పెయింట్ మొత్తం వేసిన తర్వాత చూడండి నేను ఇక్కడ 2 ఏమో ఒక కలరు 1 ఏమో ఒక కలర్ తీసుకున్నాను. చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి. ఇక్కడ నా దగ్గర వచ్చేసి ఈ లేస్ ఉందన్నమాట. ఇక్కడ ఈ కార్డ్బోర్డ్ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, వీటికి ఈ లేస్ అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. ఈ లేస్ అనేది వెడల్పు చిన్నగా ఉంది కాబట్టి 2 లైన్స్ వచ్చేటట్టు స్టిక్ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది లేస్ స్టిక్ చేసుకోవడం వల్ల. ఇలా కార్డ్బోర్డ్ అనేది కనపడకుండా ఉంటుంది. ఇలా మిగతా వాటికి కూడా స్టిక్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చాయి. ఇక్కడ చూడండి ఈ సర్కిల్కి కూడా నేను లేస్ అనేది స్టిక్ చేసేసుకున్నాను. ఇవి బాగా స్టిక్ అయిపోయిన తర్వాత వీటికి బ్యాక్ సైడ్ డబుల్ టేప్ పెట్టేసి వాళ్ళకి స్టిక్ చేసేసుకోవడమే. చూడండి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది.
దీనిపైన చిన్న చిన్న ఎక్కువ బరువు లేకుండా చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టుకొని మన వాల్ని మంచిగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా వేస్ట్గా పడేసే కార్డ్బోర్డ్తోన మన వాల్ని మంచిగా రకరకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.